హాయ్ ఫుడీస్. ఈరోజు స్పెషల్ వచ్చి రసగుల్ల హల్వా. సో నెయ్యి, డ్రై ఫ్రూట్, జీడిపప్పు, కిస్మిస్తో రసగులు ఈజీగా ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్ రసగుల్ల హల్వాకి మనం ఫస్ట్ తీసుకోవాల్సింది రసగులు. అసలు మనం రసగుల్ల హల్వా ఎందుకు చేస్తున్నాం? ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత తీసేది మొదలే కాబట్టి సో మనం చేసేది రసగుల్ల హల్వా. సో కొన్ని రసగులు తీసుకుని దాన్ని కచ్చాపచ్చగా ఒక పౌడర్ చేసుకోండి. బాగా స్మూత్ అయితే చేసుకోకూడదు. సో మనం యూజ్ చేసేది పాత బెల్లం. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తినేది ఓన్లీ బెల్లమే కాబట్టి మనం పాత బెల్లం తీసుకుంటాం. జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, కుంకుమ పువ్వు. ఇన్ కేస్ మీకు కుంకుమ పువ్వు లేకపోతే ఇట్స్ అన్ ఆప్షనల్. సో మనం మెయిన్ తీసుకోవాల్సింది గీ. సరిపడగా గీ తీసుకోండి. రసగుల్ల హల్వాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని సో మనం ఫస్ట్గా వేసుకోవాల్సింది ఘీ. జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం అవి సపరేట్ చేసేసుకుని ఘీ యాడ్ చేసుకుని ఇప్పుడు మనం రసగుల్ల పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం. 2 cups ఆఫ్ రసగుల్ల పౌడర్. సో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి మనం తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ బెల్లం అనేది యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో. ప్యాన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోండి. 3/4 కప్ బెల్లానికి 1.5 గ్లాస్ వాటర్. కుంకుమ పువ్వు, యాలకులు యాడ్ చేసుకోండి దీంట్లోనే. మనకి బెల్లం మొత్తం కరిగాక ఈ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. లైట్ తీగ పాకం ముందే మనం రసగుల్ల పౌడర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. సో మనం బాగా మెత్తగా ఎందుకు వేయకూడదు అంటే తినేటప్పుడు ఇలాంటి పలుకులు నోటికి తగులుతాయి కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం ఘీ అనేది యాడ్ చేసుకుందాం. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోండి. సో రసగుల్ల హల్వా రెడీ అయింది. రసగుల్ల హల్వా చాలా బాగా వచ్చింది. సో నేను చెప్పిన కన్సిస్టెన్సీతో మీరు తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. సో ఇది మెయిన్గా మనం చేసింది కూడా ఎవరైతే డెలివరీ అయ్యి బాబు పాపతో ఉంటారో వాళ్ళు రసగుల్లే తింటారు కాబట్టి ఇలాంటప్పుడు ఇలాంటి స్వీట్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.